బిడ్డ ఇలా వరలక్ష్మి రథం చేస్తుంది చూడండి నాకు వీడియోలు పెట్టండి. బాయ్ బాయ్. హాయ్ అండి, ఇదైతే వరలక్ష్మి వ్రతం పూజ వ్లాగ్ అండి. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసే 2 డేస్ ముందు నుండే నాకు టెన్షన్ మొదలవుతుంది. ఇంట్లో ఫుల్ వర్క్ స్టార్ట్ అవుతాయి. మేమైతే డోర్ కర్టెన్స్ దగ్గర నుంచి క్లీన్ చేస్తాము. మనం ఎంత ముందుగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నా ఆ రోజుకు ఏదో ఒకటి మిస్ అవుతుందండి. వ్రతం చేసేటప్పుడు ఇంట్లో ఎంత సందడి ఉంటుందో అంతే పని కూడా ఉంటుంది. మామిడాకుల తోరణాలు, అరిటాకులు, పూలు, పండ్లు, పూజా సామాన్లు అన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి. నేను పూజా గోపురం కూడా ముందు రోజే కడిగి పెట్టుకొని గోపురానికి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే గోపురం చూడడానికి అందంగా నిండుగా ఉంటుంది. మేమైతే గోపురాన్ని అరిటాకులు, మామిడాకులు, బంతిపూలతో అలంకరించుకుంటాము. మనం పూజ చేసేప్పుడు గోపురం పెట్టే ముందు ఆవు పేడతో అలికి పద్మం ముగ్గు వేసాకే గోపురాన్ని ఉంచితే మంచిదంటండి. గోపురం కూడా మనం పూజ అయ్యాక ప్రదక్షిణలు చేయటానికి వీలుగా ఉండేలా గోడకు ఆనించకుండా కొంచెం ముందుకని పెట్టుకోవాలంట. చారుమతి దేవి కథలో ఉంటుంది కదా, లాస్ట్ లో ప్రదక్షిణలు చేయాలని, ఆ విధంగా అన్నమాట. నాకు వరలక్ష్మి వ్రతం చేయటం చాలా ఇష్టం అండి. అమ్మవారికి పూజ చేసేప్పుడు ఏది మిస్ కాకూడదు అనుకుంటాను, కానీ ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. ఇక వ్రతం చేసే వాళ్ళు వాళ్ళ ఇంటిని శుక్రవారం కాకుండా గురువారమే క్లీన్ చేసుకోవాలంట. నేను ముందు రోజు రాత్రి అన్ని పనులు చేసేసుకొని ఒక 2 గంటలేమో నిద్రపోయాను కావచ్చు, అంతే అండి. మళ్ళీ పొద్దున్నే 3 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి పులిహోర, చిత్రాన్నం, పెరుగు, వడలు, బెల్లమన్నం, సీర, దద్దోజనం, శనగలు మొత్తం 9 రకాల నైవేద్యాలు అయితే తయారు చేశాను. మా అత్తమ్మని వంటగదిలో చూసి తనే నైవేద్యాలు చేసిందనుకోకండి. అత్తమ్మ నైవేద్యాలన్నీ ఇక చేయటం అయిపోతాయనే ముందు వచ్చారు. అమ్మనేమో దేవుళ్ళ దగ్గర కంకణాలు కట్టడం లాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేసిందండి. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను. నేను అమ్మవారిని ఎప్పుడు చీర కట్టి తయారు చేస్తారు కదా, అలా చేయలేదండి. మేము మొదటి నుండే ఇలా గోపురాన్ని అలంకరించి అమ్మవారిని ఫోటో పెట్టి కలశాన్ని పెట్టి పసుపు గణపతిని తయారు చేసుకొని తోరణంలో పూజ విధానం పెట్టుకొని అందులో పంతులు గారు ఎలా చెప్తారో అలానే పూజ చేసుకుంటాను. పూజ మొత్తం అయిపోయాక వాయినాలకు పిలిచానండి. అప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేకుండే. ఇక పూజ అంతా అయిపోయాక గోపురం చుట్టూ తిరిగి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పూజ చాలా చక్కగా జరిగిందండి. పూజలో అమ్మవారికి హారతి ఇచ్చేప్పుడు మా అమ్మకి దేవుడొచ్చింది. ఆ టైంలోనే